గుడ్ మార్నింగ్ ఆల్. వెల్కమ్ టు శ్రీదేవత డిఫెన్స్ అకాడమీ. ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్ లో భాగంగా 2 జూలై ఓకే 2 జూలై కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఫస్ట్ ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. చూడండి, పర్యావరణ రక్షణకు నిధుల వరద నియోకోలో కోబా జాతీయ పార్కు అభివృద్ధికి ఆమోదం. ఓకే, చూడండి, అంతర్జాతీయ పర్యావరణ సంస్థ గ్లోబల్ ఎన్విరాన్మెంటల్ ఫెసిలిటీ వాళ్ళు వన్యప్రాణి సంరక్షణ మనకి నేషనల్ పార్క్స్ ఉంటాయి. ఓకే, నేషనల్ పార్క్స్ కి ఒక ఫండ్ రిలీజ్ చేశారు. సో ఈ నేషనల్ పార్క్ ఎక్కడ ఉందంటే సెనెగల్ కంట్రీ. సో సెనెగల్ అని చెప్పేసి ఆఫ్రికన్ కంట్రీ. ఓకే, ఒక ఆఫ్రికన్ కంట్రీ. సో అందులో ఉన్న నియోకోలో కోబా నేషనల్ పార్క్. సో ఈ ఆఫ్రికన్ కంట్రీలో నేషనల్ పార్క్ కి ఓకే ఐయుసిఎన్ వాళ్ళు ఏంటమ్మా? ఐయుసిఎన్ అంటే ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ కన్జర్వేషన్ ఫర్ నేచర్. ఓకే, ఇది గ్లాండ్ స్విట్జర్లాండ్ లోని గ్లాండ్ లో ఉంది. ఓకే, ఐయుసిఎన్ స్విట్జర్లాండ్ లో గ్లాండ్ లో ఉంది. $1.25 మిలియన్ ఫండింగ్ ఇచ్చింది. ఓకే, $1.25 మిలియన్ అనేది ఈ నేషనల్ పార్క్స్ కి ఫండింగ్ ఇచ్చింది. ఏ నేషనల్ పార్క్? నియోకోలా కోబా పార్క్. ఇది ఎక్కడ ఉంది? ఆఫ్రికాలోని సెనెగల్ అనే కంట్రీలో ఉంది. సో ఎందుకంటే సెనెగల్ దేశంలో దట్టమైన అడవుల పెంపకానికి మరియు సదధారిత అరణ్యాల పరిరక్షణకి నిధులు వాడతారు. ఓకే, ఏంటి? స్కేల్ ఇకోసిస్టమ్ రీస్టోరేషన్ అంటే మళ్ళీ అక్కడ చూడండి, మనకి నార్త్ ఆఫ్రికాలో ఎక్కడ ఉందండి కంట్రీ చూద్దాం ఒకసారి. ఓకే, మారిటేనియా, మాలి. సో నార్త్ ఆఫ్రికన్లో నార్త్ వెస్ట్ లో ఉంటుంది కంట్రీ. సెనెగల్ అనే కంట్రీ ఎక్కడ ఉంటుందంటే ఆఫ్రికాలోని నార్త్ వెస్ట్ లో ఉంటుంది. సో అక్కడ ఎక్కువగా మనకి వచ్చేసి డిజర్ట్ ఏరియా. సో డిజర్ట్ ఏరియాలో కాబట్టి సో అలాంటి ఏరియా ఈ పార్క్ లో వచ్చేసి మనకి ఏంటంటే ఇక్కడ వాళ్ళు రిచ్ బయోడైవర్సిటీ పెంచాలి. సో అక్కడ ఏంటి? ఐయుసిఎన్ రెడ్ లిస్ట్ లో ఉన్న దీన్ని నార్మల్ గా తీసుకొచ్చారు. సో వాళ్ళు చాలా సంవత్సరాలు ఎన్విరాన్మెంట్ తో ఫైట్ చేసి అంటే ఎన్విరాన్మెంట్ లో మొత్తం పాలసీస్ అన్ని తీసుకొని మళ్ళీ కొత్తగా రీసెంట్ గా దాన్ని ఐయుసిఎన్ రెడ్ లిస్ట్ నుంచి తీసేశారనమాట. ఓకే, ఈ నేషనల్ పార్క్. సో మన ఇండియాలో నేషనల్ పార్క్స్ ఎన్ని ఉన్నాయంటే 106. రీసెంట్ 107 అయింది. ఓకే, మన ఏపీలో వచ్చేసి 3 ఉన్నాయి. ఓకే, పాపికొండలు, శేషాచలం, ఇంకోటి రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్స్. మన ఏపీలో 3 నేషనల్ పార్క్స్ ఉన్నాయి. ఓకే, సో ఈ నేషనల్ పార్క్స్ అలాగని చెప్పేసి మనకు స్పెసిఫిక్ గా రీజన్ కి ఓకే నేషనల్ పార్క్స్ ఏం చేస్తారు? స్పెసిఫిక్ గా రీజన్ కి పాలసీస్ అని ఎక్కువ తీసుకుంటారు అనమాట. అంటే ఎటువంటి అక్కడ ఉన్న వన్యప్రాణులు కూడా నెక్స్ట్ అలాగే టచ్ చేయకూడదు. సో కొన్ని స్కేల్ మెజర్మెంట్స్ అనేవి ఉంటాయి, ఒక మెజర్స్ తీసుకుంటారు. నెక్స్ట్ చూడండి, ఈ జాతీయ పార్క్ ఏకంగా 9,13,000 హెక్టార్ల విస్తీర్ణం వ్యాపించి పశ్చిమ ఆఫ్రికాలోనే అతిపెద్ద సవన్నా మైదానంగా ఉంది. సో సవన్నా గడ్డి భూములు ఇవన్నీ విన్నారు మీరు, జాగ్రఫీలో ఉంటది. సవన్నా, గ్రాస్ ల్యాండ్స్ ఇలాగని చెప్పేసి మీకు అర్జెంటీనాలో అయితే ప్రైరీస్ అంటాం మనం. ఓకే, అర్జెంటీనాలో వచ్చేసి పంపాస్. నార్త్ అమెరికాలో వచ్చేసి ప్రైరీస్ అంటాం. అర్జెంటీనా వచ్చేసి పంపా. సో గ్రాస్ ల్యాండ్స్ నేమ్స్ మీకు జాగ్రఫీలో అవన్నీ వస్తాయి. ఒక్కొక్క గ్రాస్ ల్యాండ్స్ ని ఏ విధంగా పిలుస్తారు అలాగని చెప్పేసి మనకి జాగ్రఫీలో మీకు మెజర్ ఉంటుంది. అర్జెంటీనాలో వచ్చేసి పంపాస్, బ్రెజిల్లో వచ్చేసి కంపా. ఓకే, ఆఫ్రికాలో వచ్చేసి సవన్నా గడ్డి భూములు అలాగని చెప్పేసి అతిపెద్ద గ్రాస్ ల్యాండ్స్ వచ్చేసి ఆఫ్రికాలో ఉంటాయి. సో మీరు ఇక్కడే చూడొచ్చు, ఈకోసిస్టమ్ బయోడైవర్సిటీ చాలా రిచ్ గా ఉంటుంది అనమాట. ఓకే, సో వ్యాపించి పశ్చిమ ఆఫ్రికాలో అతిపెద్ద సవన్న మైదానంగా ఉంది. అక్రమ జంతువుల వేట మరియు మైనింగ్ కారణంగా 2000 దీన్ని ప్రమాదంలో ఉన్న ప్రపంచ వారసత్వ సంపదలో చేర్చారు. ఓకే, సో రెడ్ లిస్ట్ లో పెట్టారు దీన్ని, ఐయుసిఎన్ రెడ్ లిస్ట్ లో. సెనెగల్ ప్రభుత్వం తీసుకున్న కఠినమైన వన్యప్రాణి రక్షణ చర్యలుగా ఫలితంగా యునెస్కో ఈ పార్క్ ని ప్రమాదకర జాబితా నుండి అధికారికంగా తొలగించింది. ఓకే, నెక్స్ట్ చూడండి, ఐయుసిఎన్ స్థాపన ఎప్పుడమ్మా? 1948 ఐయుసిఎన్ అబ్రివేషన్ ఏంటి? ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఫర్ నేచర్. ఓకే, సో ఎక్కడుంది? గ్లాండ్ స్విట్జర్లాండ్ లో ఉంది. నెక్స్ట్ క్యాపిటల్ వచ్చేసి సెనెగల్, క్యాపిటల్ వచ్చేసి డాకర్. ఓకే, కరెన్సీ వెస్ట్ ఆఫ్రికన్ సిఎఫ్ఏ ఫ్రాంక్. సో వెస్ట్ ఆఫ్రికన్ యూనియన్ అలాగని చెప్పేసి ఒక 5 or 6 కంట్రీస్ ఉంటాయి. అంటే వెస్ట్ ఆఫ్రికాలో ఉన్న కంట్రీస్ అన్ని కలిపి వెస్ట్ ఆఫ్రికన్ ఫ్రాంక్ అనే కరెన్సీని హోల్డ్ చేస్తాయి. మనకి యూరోస్ ఎలా అయితే ఉన్నాయో వెస్ట్ ఆఫ్రికాలో కొన్ని కంట్రీస్ కలిపి కూడా సింగిల్ కరెన్సీ యూజ్ చేస్తాయి అనమాట. ఓకే,
నెక్స్ట్ అధ్యక్షుడు ఎవరమ్మా? బుస్సీరా డియోమాయే. ఓకే, బుస్సీరా డియోమాయే ఫాయే. సో పేరు చూడండి. ఓకే, నెక్స్ట్ చూడండి, రీసెంట్ గా మోడీ గారు మనకి సెనగల్ కంట్రీ విజిట్ చేశారు జూన్ 27 నుంచి 29. సో 29 వచ్చేసి సీషెల్స్ కంట్రీలో ఏంటమ్మా ఆవిర్భావ దినోత్సవం. సీషెల్స్ కంట్రీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మోడీ గారు ముఖ్య అతిథిగా వెళ్ళారు. ఓకే, జూన్ 29. సో దానిలో భాగంగా మనకి సీషెల్స్ వాళ్ళు అవార్డు ఇచ్చారు మోడీ గారికి. ఏ అవార్డు ఇచ్చారంటే ఆరిజిన్ ఆఫ్ ది బ్లూ హారిజన్, గార్డియన్ ఆఫ్ ది బ్లూ హారిజన్, గార్డియన్ ఆఫ్ ది బ్లూ హారిజన్ వాళ్ళకి అవార్డు ఇచ్చారు. పర్యావరణ పరిరక్షణకు ఆయన చేసిన విశేషమైన సేవలు గుర్తించి, ఓకే, విశేషమైన సేవలు గుర్తించి సీషెల్స్ యొక్క అత్యుత్తమ అవార్డు ఇచ్చారు. ఓకే, గార్డియన్ ఆఫ్ ది బ్లూ హారిజన్ అవార్డు ఇచ్చారు. అలాగే మనం వచ్చేసి వాళ్ళకి ఒక కోస్ట్ గార్డ్ వెజిల్ ఇచ్చాం. కోస్ట్ గార్డ్ వెజిల్ వచ్చేసి ఏంటమ్మా? లెస్పవరా. ఓకే, పిఎల్ లెస్పవరా. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇప్పుడు యూపీఐ కూడా మనకు వచ్చేసి సీషెల్స్ లోని యూపీఐ అనేది స్టార్ట్ అవుతుంది. సో మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం లాస్ట్ టైం. ఏ కంట్రీ? కంబోడియా. మనం లాస్ట్ మంత్ లో కంబోడియాలో యూపీఐ సేవలు ప్రారంభమయ్యాయి అలాగని చెప్పేసి మనం మెన్షన్ చేసుకుని డిస్కస్ చేసుకున్నాం. సో ఆల్మోస్ట్ 10 దేశాలు కంబోడియాతో ఏంటమ్మా 10 దేశాలు ఇండియా కాకుండా యూపీఐ యూజ్ చేస్తున్న 10 దేశాలు మనం డిస్కస్ చేసుకున్నాం. ఏంటంటే సింగపూర్. ఓకే, మనకి సింగపూర్ వచ్చేసి సింగపూర్, నెక్స్ట్ కంబోడియా, యుఏఈ, ఫ్రాన్స్, నెక్స్ట్ ఖతార్. సో ఇలా కొన్ని ఆల్రెడీ యూపీఐ సిస్టమ్ అనేది గ్లోబల్ గా వెళ్ళిపోతుంది, గ్లోబల్ గా రీచ్ అవుతుంది. సో దానిలో భాగంగా సీషెల్స్ లో కూడా ఈ ఎండ్ ఆఫ్ ది ఇయర్ 2026 చివరికి అక్కడ కూడా యూపీఐ పేమెంట్స్ అనేవి జరుగుతాయి. ఓకే, సో ఎవరైనా మన ఇండియన్స్ వెళ్తే ఈజీగా కూడా మనం అక్కడ ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ చూడండి, యూపీఐ అంటే ఏంటి? యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్. 2026 చివరి నాటికి సీషెల్స్ లో అందుబాటులో రానుంది. నరేంద్ర మోడీ జూన్ 27, 29 తేదీలో జరిపిన పర్యటనలో దీనిపై 2 దేశాల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ డిజిటల్ వ్యవస్థ అక్కడ పర్యటించే భారతీయ పర్యాటకులకు సులభమైన నగదు రహిత లావాదేవీలు వసతి కల్పిస్తుంది. సో యూజువల్గా మనం వేరే కంట్రీ వెళ్ళామంటే మనీ ఎక్స్చేంజ్ చేసుకోవాలి, అక్కడ డాలర్స్ తీసుకోవాలి, ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేవాళ్ళం. సో యూపీఐ ఇప్పుడు గ్లోబల్ అవుతుంది. సో మేజర్ గా ప్రపంచంలో అతి ఎక్కువ మంది యూజ్ చేసే ఇంటర్ఫేస్ ఏంటంటే పేమెంట్ ఇంటర్ఫేస్ యూపీఐ. ఓకే, సో యూరోప్ లో ఫ్రాన్స్ యూజ్ చేస్తుంది. ఫ్రాన్స్ చాలా అడ్వాన్స్డ్ కంట్రీ. యూరోప్ లో ఫ్రాన్స్ కూడా యూజ్ చేస్తుంది, అలాగే యుఏఈ కూడా యూజ్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ అలాగే ఇంకా చూడండి, యూపీఐ మనం యూజ్ చేసే కంట్రీస్ కూడా గుర్తుపెట్టుకోండి. ఇంకా చెప్తాను, నేపాల్ ఉంది మన చుట్టూ ఉన్న కంట్రీస్, నేపాల్, భూటాన్. ఓకే, భూటాన్. నెక్స్ట్ శ్రీలంక. ఓకే, నేపాల్, భూటాన్, శ్రీలంక మన చుట్టూ ఉన్నాయి కదా. అలాగే మారిషస్. ఓకే, ఈ చుట్టూ ఉన్న కంట్రీస్ కూడా మనకి యూపీఐ యూజ్ చేస్తున్నాయి. నెక్స్ట్ చూడండి, ఈ మైల్ రైల్ ఒప్పందం ఎన్పిసిఐ ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్. ఎన్పిసిఐ యొక్క విభాగం ఏంటంటే ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్, ఎన్ఐపిఎల్. ఓకే, ఎన్పిసిఐ అంటే ఏమో మనకి యూపీఐని తీసుకొచ్చిన విభాగం ఏంటి? ఎన్పిసిఐ. ఇది ఇండియాలో ఉంటుంది. దీని యొక్క ఇంటర్నేషనల్ వింగ్ వచ్చేసి ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్, ఎన్ఐపిఎల్, మరియు సీషెల్స్ సెంట్రల్ బ్యాంక్ మధ్య ఒప్పందం కుదిరింది. ఎవరెవరి మధ్య అంటారు? ఎవరెవరి మధ్య ఒప్పందం కుదిరింది యూపీఐ గురించి? అలాగంటే ఎన్ఐపిఎల్, సెంట్రల్ బ్యాంక్, సీషెల్స్ సెంట్రల్ బ్యాంక్. ఓకే, భారత రిజర్వ్ బ్యాంక్ నిబంధనల ప్రకారం అవసరమైన సాంకేతిక మరియు సంస్థాగత నమూనాలను అందిస్తుంది. రక్షణ, ఆరోగ్యం మరియు అంతరిక్ష రంగాల తర్వాత డిజిటల్ చెల్లింపులు కూడా ఇరు దేశాల బంధం మరింత పటిష్టమైంది. ఓకే, మనం ఆల్రెడీ కోస్ట్ గార్డ్కి ఒక షిప్ ఇచ్చాము. ఓకే, నెక్స్ట్ హెల్త్ కి మనకు 6 అంబులెన్స్లు ఇచ్చారు, 6 అంబులెన్స్లు ఇచ్చారు. సో ఆరోగ్యం గురించి చూడండి. ఓకే, కోస్ట్ గార్డ్కి ఇచ్చాం. నెక్స్ట్ అలాగే అంతరిక్ష రంగాల్లో కూడా సో హెల్ప్ చేస్తున్నాం. నెక్స్ట్ డిజిటల్ చెల్లింపులో కూడా మనకి ఇలా మల్టిపుల్ వేస్ లో ఇండియా సీగల్స్ మధ్య ఒక బంధం అనేది మరింత పటిష్టమైంది. ఓకే, నెక్స్ట్ చూడండి, నేషనల్ కరెంట్ అఫైర్స్. ఐఎండి హెచ్చరిక, జూలైలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదు. సో ముందుగా హెచ్చరిస్తుంది. మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఐఎండి వచ్చేసి మనకి జూన్ నెలలో మొదటి 3 వారాల్లో 46.8% వర్షపాతం లోటుగా నమోదయ్యింది అలాగని చెప్పేసి. సో ఓవరాల్ ఎండ్ ఆఫ్ ద జూన్ కి వచ్చేసి మనకి ఎంతమ్మా 40%
జూన్ మొత్తం నెలలో 40% వర్షపాతం చాలా తక్కువగా నమోదయ్యింది. సో చూడండి ఒకసారి స్క్రిప్ట్. భారత వాతావరణ శాఖ, ఓకే, ఇంటర్నేషనల్ మన ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు మనకి రీసెర్చ్ స్టేషన్స్ అన్ని ఎన్ని పెట్టారు అలాగని చెప్పి మనం డిస్కస్ చేసుకున్నాం. రీసెంట్ గా 8వది లక్నోలో చేస్తారు, 7వది వచ్చేసి జమ్మూ అండ్ కాశ్మీర్, ఓకే, డిస్కస్ చేసిన జమ్మూలో. సో 2026 జూలై నెలలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది. సో జూలైలో కూడా మనకి తక్కువ వర్షపాతం, ఇది అంటే ఎందుకు? ఎల్నినో. ఓకే, మన ఎల్నినో లానినో గురించి కూడా డిస్కస్ చేసుకున్నాం. ఎల్నినో అంటే ఏంటి? పసిఫిక్ ఓషన్ లోని టెంపరేచర్ అనేది రైజ్ అవ్వడం వల్ల అక్కడ ఉన్న కోల్డ్ కరెంట్స్ అనేవి మనకి ఇక్కడ రావు. సో కోల్డ్ కరెంట్స్ ఎప్పుడైతే రావో ఇక్కడికి మన ఇండియన్ ఓషన్ కి రావో, సో ఇక్కడ ఉన్న నైరుతి ఋతుపవనాలు, ఓకే, సౌత్ వెస్ట్ మాన్సూన్, ఓకే, నైరుతి ఋతుపవనాలు సౌత్ వెస్ట్ మాన్సూన్ అంటాం కదా. సో ఈ సౌత్ వెస్ట్ మాన్సూన్ అనేది దాని యొక్క ఫంక్షనింగ్ అనేది డిలే అయిపోతుంది. డిలే అవ్వడం కానీ డిస్టర్బ్ అయిపోతుంది కంప్లీట్ గా. ఎప్పుడైతే మనకి ఆ కోల్డ్ కరెంట్స్ పసిఫిక్ ఓషన్ లో టెంపరేచర్ రైజ్ అయ్యి, పసిఫిక్ ఓషన్ అంటే మీకు ఇంకా స్పెసిఫిక్ ఎక్కడ చెప్పాలమ్మా? సౌత్ అమెరికా దగ్గర ఉన్న పసిఫిక్ ఓషన్ లో ఉన్న కోల్డ్ కరెంట్స్ అనేవి అక్కడ టెంపరేచర్ రైజ్ అవడం వల్ల, సో అక్కడ నుంచి మనకి డిలే అయ్యి ఎల్నినో ఫామ్ అవుతుంది. ఎల్నినో అంటే ఏంటి? మనకి సాధారణ వర్షపాతం కంటే చాలా తక్కువ నమోదవుతూ ఉంటది. ఓకే, అలాగే లానినో వచ్చేసి ఆపోజిట్ అనమాట, ఎక్కువ వర్షపాతం నమోదవుతుంది. ఈ రెండు కూడా అంటే ఎల్నినో అంటే స్పానిష్ వర్డ్, లానినో అనేది స్పానిష్ వర్డ్, బాయ్ చైల్డ్, గర్ల్ చైల్డ్. ఓకే, చూడండి ఈ వర్ష పరిమాణం దీర్ఘకాలిక సగటు, సో లాంగ్ పీరియడ్ యావరేజ్ లో 94% కంటే తక్కువ ఉండే అవకాశం ఉంది. ఓకే, పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన ఎల్నినో ప్రభావం వల్ల నైరుతి ఋతుపవనం లోటు 40% చేరింది. ఓకే, సో ఇవన్నీ హెచ్చరికలు మనకి. నెక్స్ట్ చూడండి, గడిచిన జూన్ నెలలో కేవలం 99.5 mm వర్షపాతమే నమోదైంది. ఇది 1901 తర్వాత అత్యల్ప జూన్ వర్షపాతంగా రికార్డ్ అయ్యింది. చూడండి, మనం రీసెంట్ గా చూస్తున్నాం, మనకి ఎప్పుడు జూన్ లో చాలా వర్షాలు ఎక్కువ పడే, కానీ ఈ నెల చాలా తక్కువ ఉన్నాయి, అవునా కదా? ఓకే, బంగాళాఖాతంలో ఏర్పడిన బలహీన అల్పపీడనాల వల్లే దేశవ్యాప్తంగా ఋతుపవనాల విస్తరణ తీవ్రంగా మందగించింది. జూలైలో వర్షాలు తగ్గితే దేశంలో వ్యవసాయ పనులు అనేవి చాలా డిలే అవుతాయి. సో మనకి ఎక్కువగా ఈ జూలై ఎండ్కి నాట్ వేసే టైం, ఈ నెలలోనే నాట్ వేస్తాం, ఆగస్టులో వచ్చేసి అగ్రికల్చర్ ఫార్మింగ్ స్టార్ట్ అవుతుంది మనకి. సో ఇవన్నీ కూడా చాలా వెనకబడతాయి. అలాగే జలాశయాల యొక్క నీటి నిల్వలు చాలా ప్రమాదంలో పడతాయి. దీనివల్ల భూగర్భ జలాలు క్షీణించి పలు రాష్ట్రాల్లో కరువు లాంటి పరిస్థితులు ఏర్పడే ముప్పు ఉంది. ఓకే, సో మనం డిజర్టిఫికేషన్ గురించి కూడా డిస్కస్ చేసుకున్నాం. జూన్ నెలలో ఏ డేట్ డిజర్టిఫికేషన్స్ అంటాం? జూన్ 17 వచ్చేసి వరల్డ్ డిజర్టిఫికేషన్ డే. సో ఎలా కరువు ప్రాంతం ఎలా మారుతుంది, దానికని రకరకాలుగా మనం ఎన్ని రకాలుగా డిజర్టిఫికేషన్ అవుతుంది ల్యాండ్ అని చెప్పేసి డిస్కస్ చేసుకున్నాం. సో దాని గురించి ఈ సిచ్యువేషన్ లో చూడండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఎస్టీజీ గోల్ వచ్చేసి ఏమొస్తుందమ్మా? లైఫ్ ఆన్ ల్యాండ్ వచ్చేసి 15th ఎస్టీజీ. ఓకే, ఎస్టీజీ 15th. సో ఇలా లింక్ చేసుకోండి, ప్రతి టాపిక్ కూడా మనం లింక్ చేసుకోవాలి ప్రతి దానికి. ఓకే, నెక్స్ట్ చూడండి, దేశంలో మొట్టమొదటి భిక్షాటన రహిత నగరంగా ఇండోర్. చూడండి, మనకి వరుసగా ఇండోర్ వచ్చేసి మన దేశంలోనే స్వచ్ఛ సిటీ. ఓకే, స్వచ్ఛ సర్వేలో ఫస్ట్ ప్లేస్ ఎప్పుడు ఇండోర్ గా వస్తుంది, అవునా కదా, కంటిన్యూగా. సో ఇండోర్ లోనే లాస్ట్ ఇయర్ జనవరి 1, 2025 లో అక్కడ ప్రొబిట్ చేశారు. ఏంటి? ఎవరైనా బెచ్చం ఎత్తుకోవడం అనేది వాళ్ళు నిషేధించారు. జనవరి 1, 2025 నుంచి వాళ్ళు యాక్ట్ చేశారు. ఎవరైనా బెచ్చం ఇచ్చినా కానీ వాళ్ళ మీద కేసు పెట్టచ్చు. ఓకే, బెచ్చం ఎత్తుకోవడమే కాదు, బెచ్చం వేసిన వాళ్ళ మీద కూడా కేసు పెట్టచ్చు. సో అంత స్ట్రిక్ట్ గా అమలు చేశారు. సో అందువల్ల ఏమైందమ్మా, రీసెంట్ గా ఏమైంది, మధ్యప్రదేశ్ లో ఇండోర్ నగరం భారతదేశంలో మొట్టమొదటి భిక్షాటన రహిత అంటే బెగ్గర్ ఫ్రీ నగరంగా గుర్తింపు పొంది. ఇంపార్టెంట్. చూడండి, మన ఇండియాలో ఏదైనా కానీ ఫస్ట్ తొలిసారిగా, మొట్టమొదటిగా, అలాగే అతి పెద్ద, అతి చిన్న, ఇలాంటి ఏ వర్డ్స్ వచ్చినా కానీ మీకు ఎగ్జామ్ లో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటది. అందులో మనకి ఎస్ఎస్సి ఎగ్జామ్స్ కానీ, రైల్వేస్ కానీ మాక్సిమం వీటి మీద ఫోకస్ చేస్తారు. అలాగే పోలీస్, ఇప్పుడు మీకు ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ లో మనం మోడల్ పేపర్ డిస్కస్ చేసుకున్నాం. చూడండి, అందులో మీరు చూడండి కావాల్స్తే ఎబ్రివేషన్స్ కానీ, ఎప్పుడు ఎస్టాబ్లిష్మెంట్ అయ్యాయి కానీ, మ్యాచ్ ద ఫాలోయింగ్స్ ఇవన్నీ వస్తున్నాయి. సో ఖచ్చితంగా ఇలాంటివి మనకు రావచ్చు. నెక్స్ట్ చూడండి, వీధుల్లో భిక్షకులు తొలగించడమే కాకుండా వారికి పునరావాసం, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాలు కల్పించారు. సో ఒక్కసారిగా ఈ యాక్షన్ తీసుకుంటే బిచ్చగాళ్ళందరూ ఏమైపోతారు? సో వాళ్ళందరికీ పునరావాసం కల్పించారు. సో మీరు అడుక్కోకండి, గవర్నమెంట్ చాలా ఫండింగ్, చాలా వెల్ఫేర్ స్కీమ్స్ ఇస్తుంది.
అయినా కానీ ఇదేంటి బెచ్చగాళ్ళు ఎందుకుంటారు యూజువల్ గా, వాళ్ళకి అది కూడా ఇంకా ఎక్కువ ఇన్కమ్ జనరేట్ చేస్తుంది. సో దానివల్ల బ్యాక్గ్రౌండ్ లో మనకి ఏంటమ్మా చిన్నపిల్లలు కిడ్నాప్ చేసి మాఫియా కూడా ఉంది బెచ్చగాళ్ళు. సో ఇలాంటి చాలా ఇల్లీగల్ పనులు కూడా జరుగుతున్నాయి దీని బ్యాక్గ్రౌండ్. సో అలాంటివన్నీ అరికట్టాలని చెప్పేసి తొలగింది. కాబట్టి వారికి పునరావాసం, వాళ్ళకి ఒక సెంటర్ హ్యాబిటేషన్స్ ఇస్తారు. నెక్స్ట్ అలాగే నైపుణ్య, వాళ్ళకి స్కిల్స్ డెవలప్ చేయడం, ఇవన్నీ కూడా గవర్నమెంట్ వాళ్ళ మీద ఫోకస్ చేసింది. ఓకే, ఇండోర్ లో ప్రధాన రహదారులు, ట్రాఫిక్ జంక్షన్ లో భిక్షాటన దాదాపు 2 ఏళ్ల క్రితమే అధికారికంగా నిషేధించారు. ఎప్పుడమ్మది జనవరి 1, 2025 నుంచి నిషేధించారు. నెక్స్ట్ చూడండి, న్యూయార్క్ లో ఐఐటి బాంబే అంతర్జాతీయ సబ్ క్యాంపస్ ఏర్పాటు. ఓకే, మనం యూజువల్ మనం రీసెంట్ గా డిస్కస్ చేసుకున్నాం. మన యొక్క స్టేట్ లో మన ఇండియాలో ఫారిన్ కంట్రీస్ యూనివర్సిటీస్ కూడా, ఓకే, మెయిన్ ఎక్కడ బెంగళూరు అలాగే ముంబైలోని ఫారిన్ కంట్రీస్ మెయిన్ లివర్పూల్, ఓకే, న్యూ సౌత్ వేల్స్, ఇవన్నీ బెంగళూరులో మనం లాస్ట్ మంత్ క్లాస్ లో డిస్కస్ చేసుకున్నాం ఇవన్నీ. ఓకే, సో రీసెంట్ గా మన ఐఐటి బాంబే వచ్చేసి న్యూయార్క్ లో క్యాంపస్, అమెరికాలో చాలా ఫేమస్ క్యాంపస్ ఉంది కదా, అమెరికాలో మనం ప్లేస్ చేస్తున్నారు. ఏంటమ్మా ఐఐటి బాంబే మరియు స్టేట్ యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్. ఓకే, స్టేట్ యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్ ఓల్డ్ వెస్ట్ బరీ. ఓకే, స్టేట్ యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్ ఓల్డ్ వెస్ట్ బరీ మధ్య జూన్ 2026లో కీలక అవగాహన ఒప్పందం కుదిరింది. సో దీంట్లో ఏంటంటే మన ఐఐటి బాంబే క్యాంపస్ వచ్చేసి విదేశాల్లో. సో మీరు ఎస్టీజీ గోల్డ్ క్వాలిటీ ఎడ్యుకేషన్, ఎస్టీజీ గోల్డ్ ఏంటమ్మా 4 లో క్వాలిటీ ఎడ్యుకేషన్ లో భాగంగా ఇవన్నీ కూడా ఏంటి, అలాగే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఎన్ఈపి 2020, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఎన్ఈపి 2020. సో దీనిలో భాగంగా మనం ఏంటి విదేశీ యూనివర్సిటీస్ ని మన దేశంలో స్థాపించవచ్చు. అలాగే మన యొక్క ఎడ్యుకేషన్ అనేది క్యాంపస్ లో విదేశాల్లో కూడా స్థాపించుకోవచ్చు. నేషనల్ ఎడ్యుకేషన్ 2020లో భాగంగా ఇవన్నీ మనకి గైడ్లైన్స్ ఉన్నాయి. సో దాని తర్వాత ఎప్పుడైతే ఈ ఎడ్యుకేషన్ పాలసీ మనం తీసుకొచ్చామో అప్పటి నుంచి మన ఐఐటి క్యాంపస్ యూఏఈలో కానీ, నెక్స్ట్ ఇప్పుడు రీసెంట్ ఎక్కడ న్యూయార్క్ యుఎస్ లో మనం ప్లేస్ చేస్తున్నాం. అలాగే విదేశాల నుంచి ఇంగ్లాండ్ నుంచి, ఆస్ట్రేలియా నుంచి యూనివర్సిటీస్ కూడా బెంగళూరు, ముంబైలో కూడా, నెక్స్ట్ అలాగే మన అమరావతిలో కూడా ఇంగ్లాండ్, ఓకే, స్కూల్స్ తీసుకొస్తున్నాం. ఓకే, బెడ్ఫోర్డ్ స్కూల్ ఎక్కడమ్మా అమరావతి. ఓకే, సో ఐఐటి బాంబే మరియు స్టేట్ యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్ లో చెప్పుకున్నాం. నెక్స్ట్ ఈ భాగస్వామి ఇంజనీరింగ్, మల్టీ డిసిప్లినరీ రీసెర్చ్, ఓకే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లో పరిశోధనలు బలోపేతం చేస్తుంది. దీని కింద ఐఐటి బాంబే తన మొట్టమొదటి అంతర్జాతీయ సబ్ క్యాంపస్ ను ఓల్డ్ వెస్ట్ బరీ ప్రాంగణంలో స్థాపించింది. చాలా ఇంపార్టెంట్ చూడండి, ఓల్డ్ వెస్ట్ బరీ గుర్తుపెట్టుకోండి. సో ఐఐటీస్ గురించి ఏ బిట్ వచ్చినా కానీ, వాళ్ళ రీసెర్చెస్ కానీ, వాళ్ళ క్యాంపస్ ప్లేస్మెంట్స్ కానీ, అంటే వాళ్ళు ఎక్కడ ప్లేస్ చేస్తున్నారు అనేది, ఓకే, ఎస్టాబ్లిష్మెంట్స్ కానీ మాక్సిమం బిట్స్ వస్తాయి ఐఐటీస్. సో మీరు చూసుకోవాల్సిన ఒక బిట్ అన్నా మనకి ఐఐటీస్ గురించి ఖచ్చితంగా మన పేపర్లో వస్తుంది. ఈ ప్రతిష్టాత్మక విదేశీ విద్యా కేంద్రం అమెరికాలో న్యూయార్క్ లో గల లాంగ్ ఐలాండ్ లో ఏర్పాటు అవుతుంది. సో మీరు మెయిన్ గుర్తుపెట్టుకుందంటే ఓల్డ్ వెస్ట్ బరీ, న్యూయార్క్ లో ఓల్డ్ వెస్ట్ బరీ అనే ప్రాంగణంలో స్థాపిస్తున్నాం. ఓకే, నెక్స్ట్ చూడండి, జిఐ ట్యాగ్, మధ్యప్రదేశ్ చెందిన 4 విశిష్ట పంటలకు భౌగోళిక గుర్తింపు. ఓకే, మనం జిఐ ట్యాగ్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం లాస్ట్ మంత్ లో. జార్ఖండ్, అస్సాం, నెక్స్ట్ బీహార్. సో బీహార్ ఒక 3 వచ్చినాయి బీహార్కి. సో ఇలా డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు మధ్యప్రదేశ్ చెందిన విశిష్ట పంటలకి ఒక 4 రకాలైన మెయిన్ ఏంటమ్మా రైస్ ఐటమ్స్. ఇక్కడ రైస్ ఐటమ్స్ కి జిఐ ట్యాగ్ వచ్చింది. జిఐ అంటే ఏంటి, జియోగ్రాఫికల్ ఇండికేషన్ మనకు వచ్చేసి 1999 యాక్ట్. ఓకే, జిఐ పిఆర్ యాక్ట్, ఓకే, ప్రొటెక్షన్ అండ్ రిజిస్ట్రేషన్ యాక్ట్. నెక్స్ట్ జిఐ రిజిస్టర్ వచ్చేసి చెన్నైలో ఉంది మనకి. ఓకే, మనకి ఫస్ట్ డార్జిలింగ్ టీ 2004లో డార్జిలింగ్ టీ 2004లో వచ్చింది. 2003లో మనకి స్టార్ట్ అయింది జిఐఎస్ ఇవ్వడం. ఓకే, రిజిస్టర్ స్టార్ట్ అయింది. ఓకే, చెన్నై హెడ్ క్వార్టర్స్ ఎక్కడమ్మా, జిఐ రిజిస్ట్రీ చెన్నై. ఓకే, జియోగ్రాఫికల్ ఇండికేషన్ రిజిస్టర్ వచ్చేసి చెన్నైలో ఉంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన 4 సాంప్రదాయ వ్యవసాయ ఉత్పత్తులకి అధికారికంగా జిఐ హోదా లభించింది. అందులో ఏంటమ్మా, సితాహి కుట్కి, నాగదం కుట్కి, బైంగని అర్హర్ మరియు మహాకౌశల్ ఛత్రి చావల్ అంటే రైస్. ఓకే, నెక్స్ట్ చూడండి ఇక్కడ ఇవన్నీ కూడా మనకి రైస్ ఐటమ్స్. సో మనకి ఎప్పటి నుంచో పాతకాలం నుంచి చాలా మనకి ఎప్పుడైతే మనకి సోనా మసూరి, సామసూరి ఇవన్నీ రీసెంట్గా వచ్చినాయి. కానీ పూర్వకాలంలో మనకి చాలా రైస్ ఐటమ్స్ ఉన్నాయి. ఇప్పటికీ తమిళనాడులో అలాంటి కల్టివేట్ చేస్తున్నారు.
తమిళనాడులో కల్టివేట్ చేస్తున్నారు. రెడ్ కలర్ రైస్, బ్లాక్ కలర్ రైస్ ఇవన్నీ ఉంటాయి అనమాట. సో ఆ ఎప్పటి నుంచి ఉన్న రైస్ ని కూడా మనకు వాళ్ళు కంటిన్యూగా అక్కడ స్పెసిఫిక్ గా ఆ ఏరియాలో మాత్రమే పండుతాయి, ఆ ఏరియాలో పండుతాయి, అక్కడ ఫేమస్ కాబట్టి వాటికి జిఐ ట్యాగ్ వచ్చేసింది. ఓకే, సో ఒక నిర్దిష్ట భౌగోళిక ప్రాంతంలో కలిగే విశిష్ట నాణ్యత లేదా గుణగణాలు ఆధారంగా ఈ జిఐ ట్యాగ్ ని మంజూరు చేస్తారు. ఓకే, మనం ఇంకొక పాయింట్ డిస్కస్ చేసుకున్నాం. జిఐ యాక్ట్ 1999 ప్రకారం విదేశాల నుంచి ఏదైనా దిగుమతి చేసుకున్న వస్తువులకు కూడా జిఐ ట్యాగ్ ఇవ్వచ్చు. ఓకే, కానీ ఇప్పటివరకు అలా ఏమి ఇవ్వలేదు, ఇవ్వచ్చు. నెక్స్ట్ చూడండి, సితాహి కుట్కి, నాగదమన్ కుట్కి మరియు బైంగని అర్హార్ పంటలు ప్రధానంగా దిందోరి డిస్ట్రిక్ట్ చెందినవి. మధ్యప్రదేశ్ లో దిందోరి డిస్ట్రిక్ట్ చెందినవి. మహాకౌశల్ ఛత్రీయ చావల్, ఓకే చావల్ అని చెప్పేసాను కదా, మహాకౌశల్ ఛత్రీయ చావల్ పంట సాగు జబల్పూర్ మరియు కట్నీ ప్రాంతాలతో ముడిపడింది. సో జిఐ ట్యాగ్ వచ్చేసి విత్ ఇన్ ద స్టేట్ లో ఏ ప్లేస్ కూడా ఇంపార్టెంట్ మనకి. ఓకే, ఈ చట్టబద్ధమైన గుర్తింపు గిరిజన ప్రాంతీయ గ్రామీణ జీవనోపాధిని మరుగుపరుస్తుంది మరియు సాంప్రదాయ సాగును కాపాడుతుంది. సో మనకి ఇక్కడ వచ్చేసి అరికలు, సాగులు, మన ట్రైబల్ ఏరియాస్ లో ఇలాంటి ఓకే చిరుధాన్యాలు అంటాం మనం. ఓకే, నెక్స్ట్ చూడండి, వెస్ట్ బెంగాల్ అసెంబ్లీలో ఉమ్మడి పౌరస్మృతి బిల్లు ప్రతిపాదన. సో మనం అలాగే రీసెంట్ గా దీని గురించి యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి డిస్కస్ చేసుకున్నాం. యూనిఫామ్ సివిల్ కోడ్ ఓకే, ఏ స్టేట్స్ గురించి చెప్పుకున్నాం. ఫస్ట్ మధ్యప్రదేశ్ వచ్చేసి వర్షాకాల సమావేశాల్లో వాళ్ళు కూడా యూనిఫామ్ సివిల్ కోడ్ ప్లేస్ చేయాలని చెప్పి ఒక సమావేశాలు డిస్కస్ చేసి ప్రతిపాదన పెట్టుకున్నారు. సో అందులో వెస్ట్ బెంగాల్ కూడా చూడండి, వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం తమ రాష్ట్ర శాసనసభలో, సో వెస్ట్ బెంగాల్ రీసెంట్ గా ఎలక్షన్ జరిగింది, అక్కడ సీఎం ఎవరు, సువేందు అధికారి బీజేపీ ప్రభుత్వం ఫామ్ అయింది వెస్ట్ బెంగాల్ లో. ఓకే, సో ఆఫ్టర్ 15 years బీజేపీ. సో వెస్ట్ బెంగాల్ లో ఏం చేస్తున్నారు, వాళ్ళు కూడా యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది ప్రవేశపెట్టడానికి చూస్తున్నారు. ఓకే, చట్టబద్ధ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా అధికారికంగా సభ ముందు ఉంచనున్నారు. సో ఎప్పుడు అనేది కూడా ఇంపార్టెంట్, రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా. ఓకే, మతాలతో సంబంధం లేకుండా పౌరులందరికీ సమానమైన పౌర చట్టాలకు అమలు చేయడం ఈ బిల్ యొక్క ప్రధాన ఉద్దేశం. సో యూజువల్ చూడండి, యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే హిందూ వివాహ రిజిస్ట్రేషన్ యాక్ట్, సో ముస్లిం కి షరియత్ లా, సో ఇలా మల్టిపుల్, సో ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క రిలీజియస్ తో ఉంటుంది. ఓకే, వెస్ట్ బెంగాల్ టు ఇంట్రడ్యూస్ యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్. ఓకే, యూనిఫామ్ సివిల్ కోడ్ ఆర్టికల్ ఏంటి 44. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో ఉమ్మడి పౌర స్మృతి బిల్ ప్రతిపాదన. ఓకే, యూనిఫామ్ సివిల్ కోడ్ ఆర్టికల్ నెంబర్ DPSP లో ఉంటుంది కదా 44. ఆదేశిక సూత్రాలు మన కాన్స్టిట్యూషన్ లోని 4th భాగం, ఫోర్త్ షెడ్యూల్ లో ఉంటుంది. ఓకే, 4th షెడ్యూల్ లోని 44 ఆర్టికల్లో ఓకే ఉమ్మడి పౌర స్మృతి యూనిఫామ్ సివిల్ కోడ్ అలాగని చెప్పేసి ఉంది. సో దానిలో భాగంగా మనకి ఏంటమ్మా, మన ఇండియాలో ఫస్ట్ ఉత్తరాఖండ్ ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ ని ప్రవేశపెట్టింది. సో ఇండిపెండెన్స్ రాకముందే మనకి గోవాలో ఉంది. సో ఉత్తరాఖండ్, నెక్స్ట్ అస్సాం. ఓకే, నెక్స్ట్ మనం రీసెంట్ గా మధ్యప్రదేశ్ కూడా డిస్కస్ చేసుకున్నాం. మధ్యప్రదేశ్ వాళ్ళు కూడా వర్షాకాల సమావేశాల్లోని. నెక్స్ట్ ఇప్పుడు పశ్చిమ బెంగాల్ రీసెంట్ గా ఎలక్షన్ జరిగింది, సువేందు అధికారి గారు అక్కడ సీఎం గా సువేందు అధికారి గారు పరిపాలిస్తున్నారు వెస్ట్ బెంగాల్లో. సో వెస్ట్ బెంగాల్లో బడ్జెట్ సమావేశాల్లో, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఇది సభ ముందు ఉంచనున్నారు. ఏంటమ్మా, యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్. ఓకే, సో ఒకసారి చూద్దాం ఏంటమ్మా, వివాహం, నెక్స్ట్ విడాకులు, ఆస్తి వారసత్వాల కొరకే ఒకే చట్టం. చూడండి మనకి ఏ రిలీజియస్ పరంగా మనకు వచ్చేసి మ్యారేజెస్ కానీ, నెక్స్ట్ అలాగే ఆస్తి వారసత్వాలు అనేవి కూడా డిఫరెన్స్ గా ఉంటాయి. ఓకే, హిందువులకు ఒకలా ఉంటుంది, ముస్లింకి ఒకలా ఉంటుంది, క్రిస్టియన్స్ కి ఎలా రిలీజియస్ మారితే అన్ని మారిపోతాయి. కానీ ఒక దేశంలో ఉన్న పౌరులందరూ కూడా ఒకే రకమైన చట్టం ఉండాలి అలాగని చెప్పేసి యూనిఫామ్ సివిల్ కోడ్ ఆర్టికల్ నెంబర్ 44 లో ఉంది. సో ఈ చట్టం ద్వారా బెంగాల్లో వివాహం మరియు విడాకులు మరియు దత్తత వంటి సామాజిక విషయాలపై మతాల వారీగా కాకుండా ఒకే చట్టం అమల్లోకి వస్తుంది. సో కుటుంబ ఆస్తి పంపిణీ మరియు వారసత్వ హక్కులు నియమావళి పూర్తిగా సరళీకృతం చేస్తుంది. సో నెక్స్ట్ ఆస్తి పంపకాలు కానీ, నెక్స్ట్ వారసత్వ హక్కులు కానీ ఈ బిల్లులో కంప్లీట్ గా ఉంటాయి. ఓకే, యూనిఫై చేస్తుంది, కంప్లీట్ గా ఆల్ ఓవర్ స్టేట్ లో ఒకేలా ఉంటుంది అనమాట. ఈ ప్రతిష్టాత్మక ముసాయిదా చట్టాన్ని 2026 జూన్ 29న జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశంలో ఆమోదించారు. సో కేబినెట్ లో ఆమోదించారు, వాళ్ళు ఆ బడ్జెట్ సమావేశంలో ప్రవేశపెడతారు. ఓకే, నెక్స్ట్ చూడండి, మహారాష్ట్రలో దేశంలో మొట్టమొదటి సముద్ర తీర విమానాశ్రయ ఏర్పాటుకి ఆమోదం. ఓకే, మహారాష్ట్రలో మనకి ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క
ఏరోప్లేన్ ఉంది, అది చాలా ఫుల్ రద్దీగా ఉంది. మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఇండియాస్ బిజియెస్ట్ ఏరోప్లేన్స్ ర్యాంకింగ్స్ లో ప్రెసెంట్ ఇయర్ 3rd ప్లేస్ లో ఉంది. ఏంటమ్మా? ముంబై. బెంగళూరు 2nd ప్లేస్కి వచ్చి ముంబై 3rd ప్లేస్ లో ఉంది. అలాగని మనం డిస్కస్ చేసుకున్నాం ప్రీవియస్ క్లాస్ లో. సో ఈ ముంబై ఎయిర్పోర్ట్ అనేది చాలా బిజియెస్ట్ ఎయిర్పోర్ట్ కదా ప్రపంచంలో. సో మన ఇండియాలో కూడా బిజియెస్ట్ ఎయిర్పోర్ట్. దాని రద్దీని తగ్గించడం కోసం అలాగని చెప్పేసి ఒక సముద్ర తీర అంటే ఆఫ్ షోర్, ఓకే, ఆఫ్ షోర్ విమానాశ్రయం ఏర్పాటుకు ఆమోదం. భారతదేశంలో తొలిసారిగా సముద్ర గర్భాన్ని పునరుద్ధరించి నిర్మించే ఆఫ్ షోర్ విమానాశ్రయం DPR తయారీకి ఆమోదం లభించింది. ఓకే, సో అంటే సముద్రంలోనే ఈ రన్వే ఉంటుంది. చూడండి, ఇక్కడ సముద్ర తీరం ఉంది. ఈ సముద్రంలో ఈ రన్వే అనేది ప్లాన్ చేస్తారు. ఇక్కడ నుంచి ఒక బ్రిడ్జ్ పెట్టి మనకి ల్యాండ్ కనెక్టివిటీ ఇచ్చారు. ఓకే, ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ మహారాష్ట్రలో పాల్ఘర్ జిల్లా కోర్ బీచ్ సమీపంలో నిర్మించుతున్నారు. సో ఇంపార్టెంట్, మన ఇండియాలో ఫస్ట్ టైం కాబట్టి మొట్టమొదటి సముద్ర తీర ఎయిర్పోర్ట్ ఎక్కడో అంటే మనం ముంబైలో, ఓకే, మహారాష్ట్రలోని, ఓకే, ఎక్కడమ్మా? పాల్ఘర్ జిల్లా కోర్ బీచ్. ఓకే, నెక్స్ట్ ముంబై మహానగర పరిధిలో రద్దీని తగ్గించేందుకు దీన్ని 3వ అంతర్జాతీయ విమానాశ్రయంగా ప్లాన్ చేశారు. ఓకే, నెక్స్ట్ చూడండి, డ్రగ్ మాఫియా అంతం కోసం కేరళ పోలీస్ ఆపరేషన్ తుఫాన్. సో ఆపరేషన్స్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. వేరే స్టేట్స్ ఆపరేషన్ డెల్టా హంట్, ఓకే, ఆపరేషన్ మిలాప్, ఆపరేషన్ దండయాన్. సో ఇలాంటి మనం చాలా ఆపరేషన్స్ గురించి ప్రతి కరెంట్ ఎపిసోడ్ డిస్కస్ చేసుకున్నాం. ఖచ్చితంగా ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఆపరేషన్ తుఫాన్ అనేది ఏ స్టేట్, అది ఎందుకోసం తీసుకొచ్చారు, ఈ 2 పాయింట్లు ఆ పేరు గుర్తుపెట్టుకున్నా, ఈ 3 పాయింట్లు గుర్తుపెట్టుకుంటే మనకి ఆ బిట్ వస్తున్నట్టే. ఓకే, ఆపరేషన్ తుఫాన్ అనేది చూడండి ఏ స్టేట్ అంటే కేరళ. ఓకే, కేరళ ఆ రాష్ట్ర పోలీస్ యంత్రాంగం ఉమ్మడిగా ఆపరేషన్ తుఫాన్, ది నార్కో హంట్. నార్కో అంటే మత్తు పదార్థాలు. ఓకే, మత్తు పదార్థాలు ఎవరైతే కన్జ్యూమ్ చేస్తున్నారో వాళ్ళే, ఎవరైతే సప్లై చేస్తున్నారో వాళ్ళు పట్టుకోవాలి. ది నార్కో హంట్. ఓకే, ఆపరేషన్ తుఫాన్, ది నార్కో హంట్ కార్యక్రమాన్ని రీసెంట్ గా ఏ స్టేట్ లో ప్రారంభించారంటే కేరళ. రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించిన ముఠాల మత్తు పదార్థాలు సరఫరా నెట్వర్క్ ను పూర్తిగా ధ్వంసం చేయడానికి దీన్ని తీసుకొచ్చారు. యువతను పాడు చేస్తున్న డ్రగ్ మాఫియా మూలాలు దెబ్బతీయడానికి దీన్ని కఠినమైన దాడులు నిర్వహిస్తున్నారు. ఓకే, నెక్స్ట్ చూడండి, సో ఇది నెక్స్ట్ గవర్నమెంట్ స్కీమ్స్ చూడండి. చిన్న పరిశ్రమలకు బూస్ట్ కార్పొరేట్ మిత్ర పథకం. సో ఈ స్కీమ్ కార్పొరేట్ మిత్ర అనే పథకం అనేది రీసెంట్ గా గవర్నమెంట్ తీసుకొచ్చిన దేని గురించి? ఓకే, కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ చిన్న తరహా పరిశ్రమల కోసం కార్పొరేట్ మిత్ర స్కీమ్ 2026 ప్రకటించింది. సో దీని కింద ఈ బడ్జెట్ లో ఏంటంటే 2026-27 కేంద్ర బడ్జెట్ లోని అధికారికంగా దీని గురించి వెల్లడించారు. MSMEs మనం డిస్కస్ చేసుకున్నాం. MSME, ఓకే, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ పరిశ్రమకు అవసరమైన చట్టపరమైన నిబంధనలు, అకౌంటింగ్ మరియు ఆర్థిక మార్గదర్శకతను అందిస్తుంది. సో చిన్న వ్యాపారవేత్తలకు పన్నులు యూజువల్గా మన ఒక కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసుకున్నాం అంటే మనకి ఏంటమ్మా మెయిన్ ప్రాబ్లం? ఈ టాక్సేషన్ అనేది ఏంటి? సో వీటికి సెపరేట్ గా మళ్ళీ అకౌంట్ డిపార్ట్మెంట్ సెపరేట్ పెట్టుకోవాలి, అకౌంట్ డిపార్ట్మెంట్. సో ఇలాంటి వాటికి మనకి ఇది ఇక్కడ కార్పొరేట్ మిత్ర అనే పథకంలో భాగంగా మనకి అది హెల్ప్ చేస్తుంది అనమాట. ఓకే, చిన్న వ్యాపారవేత్తలకు పన్నుల సరళీకరణ మరియు కార్పొరేట్ గవర్నెన్స్ విషయాల్లో శిక్షణ పొందిన నిపుణులు సహాయం అందిస్తారు. ఇది మెయిన్ ఇంపార్టెంట్. సో ఈ స్కీమ్ ఏం చేస్తుంది? కార్పొరేట్ మిత్ర అనే స్కీమ్ ఏం చేస్తుందంటే చిన్న వ్యాపారవేత్తలకు పన్నుల సరళీకరణ, టాక్సేషన్ వాళ్ళకి ఎలా ట్యాక్స్ ఎలా కట్టాలి ఏంటి అలాగని చెప్పేసి, అలాగే కార్పొరేట్ గవర్నెన్స్. సో ఈ విషయాలు మనకి అవన్నీ కూడా ఒక స్టార్ట్అప్ వచ్చేసి యూనికార్న్ గా మారాలంటే, ఓకే, స్టార్ట్అప్ వచ్చేసి యూనికార్న్ గా మారాలంటే సో వీటి మీద చాలా అవగాహన ఉండాలి. సో చాలా వరకు ఏం చేస్తాం, మన రూరల్ ఏరియాస్ లో కానీ విలేజెస్ లో కానీ ఉన్న వాళ్ళు స్టార్ట్అప్స్ అయితే ప్లాన్ చేస్తాం, కానీ వాటి యొక్క గవర్నెన్స్ అంటే దాన్ని ఎలా మెయింటైన్ చేయాలి ఏంటి, నెక్స్ట్ ట్యాక్స్ సిస్టమ్ ఏంటి, దానికి ఎలా అని ఇవన్నీ కూడా అవగాహన అనేది చాలా తక్కువ ఉంటుంది. అలాంటి వాటికి మనకి హెల్ప్ చేయాలని చెప్పేసి చిన్న పరిశ్రమలకి కార్పొరేట్ మిత్ర పథకం, ఓకే, తీసుకొచ్చింది గవర్నమెంట్. చూడండి, నెక్స్ట్ డిఫెన్స్. భారత సైన్యంలో చేరనున్న తొలి ఇంటిగ్రేటెడ్ బ్యాటిల్స్ గ్రూప్ రక్షణ వలయం. చూడండి, భారత సైన్యంలోని ఇండియన్ ఆర్మీలో ఉన్న ఒక కొత్త గ్రూప్ ని తీసుకొస్తున్నారు. దీంట్లో ఏంటది? IBG, ఓకే, ఇంటిగ్రేటెడ్ బ్యాటిల్స్ గ్రూప్స్ రక్షణ వలయం. భారత సైన్యం సరిహద్దు రక్షణ కొరకే తమ తొలి ఇంటిగ్రేటెడ్ బ్యాటిల్ గ్రూప్స్ 2026 జూలై నుంచి నిన్నటి నుంచి రంగంలో దిగింది. ఈ సరికొత్త ఆయుధ వలయాన్ని పశ్చిమ బెంగాల్, చూడండి ఎక్కడ అనేది కూడా ఇంపార్టెంట్, వెస్ట్ బెంగాల్లోని, ఓకే, పనాగఢ్ కేంద్రంగా, ఓకే, వెస్ట్ బెంగాల్ పనాగఢ్ కేంద్రంగా 17 కార్ప్స్ నుండి ఏర్పాటు చేయనున్నారు.
సో మనకి భారత సైన్యంలో చేరిన తొలి ఇంటిగ్రేటెడ్ బ్యాటిల్ గ్రూప్స్ ఐబీజీ రక్షణ వలయం. సో ఇది ఆర్మీలో చేరుతుంది అనమాట. ఈ 17 కోర్సు రూపాయలు వ్యూహాత్మక రక్షణ రంగంలో మౌంటైన్ స్ట్రైక్ కార్ప్స్ అంటారు అని కూడా అంటారు. సో మనకి ఆర్మీలో చూడండి బ్యాచెస్ ఉంటాయి, ఒక్కొక్క బ్యాచ్. ఓకే, ఇండో టిబెట్ బార్డర్, నెక్స్ట్ ఇండో టిబెటన్ బార్డర్ అలాగని చెప్పేసి సో అలా రకరకాలు ఉంటాయి. ఓకే, బ్యాచెస్ ఉంటాయి. అందులో వచ్చి 17 కార్ప్స్ ని కొత్తగా ఎక్కడ వెస్ట్ బెంగాల్ పనాగఢ్ కేంద్రంగా ఏర్పాటు చేస్తున్నారు. ఓకే, ఇండియా ఆర్మీ టు ఆపరేట్ ఫస్ట్ ఇంటిగ్రేటెడ్ బ్యాటిల్ గ్రూప్స్. ఓకే చూడండి, నెక్స్ట్ చూడండి, ఐబీజీ ఇంటిగ్రేటెడ్ బ్యాటిల్ గ్రూప్స్ అనేది శత్రువుల దాడికి తక్షణమే బదులిచ్చేలాగా స్వయం ప్రతిపత్తి కలిగిన బ్రిగేడ్ పరిమాణ సైనిక విభాగం. అంటే యూజువల్ గా ఏంటమ్మా, శత్రువులను దాడి చేస్తే హైయర్ అఫీషియల్స్ తో కాంటాక్ట్ అయ్యి మేము ఎదురు దాడి చేయాలా లేదా అలాగని చెప్పేసి అడిగి వాళ్ళ పర్మిషన్ వస్తేనే దాడి చేయాలి యాక్చువల్గా. కానీ అలా కాకుండా ఐబీజీకి స్వయం ప్రతిపత్తి అండి, ఇండిపెండెంట్ గా ఉంటుంది. సో ఇన్ కేసు ఎవరైనా దాడి చేస్తే వాళ్ళు ఎదురు దాడి చేయగలుగుతారు, ఎటువంటి పర్మిషన్ అవసరం లేదు వాళ్ళకి. నెక్స్ట్, ప్రతి యుద్ధ సమూహంలో 5,000 కంటే ఎక్కువ మంది సైనికులు 12 నుంచి 13 ప్రత్యేక విభాగాలు ఉంటాయి. ఓకే, ప్రతి యుద్ధ సమూహంలో ఎంతమంది అమ్మా, 5,000 కంటే ఎక్కువ మంది సైనికులు. ఓకే, మరియు 12 నుంచి 13 ప్రత్యేక విభాగాలు ఉంటాయి. ఇందులో ఇన్ఫాంట్రీ బెటాలియన్స్, ఇన్ఫాంట్రీ అంటే ముందుగా ఉండేవాళ్ళు. ఓకే, ఇన్ఫాంట్రీ ముందు వస్తూ ఉండేవాళ్ళు. ఫిరంగి రెజిమెంట్స్. ఓకే, నెక్స్ట్ ఇంజనీర్లు, సొంతంగా ఒక ఫీల్డ్. సో ఈ విభాగం మొత్తంలో ఎవరెవరు ఉంటారు, ఇన్ఫాంట్రీ బెటాలియన్స్, ఫిరంగి రెజిమెంట్స్, ఇంజనీర్స్, సొంతంగా ఒక ఫీల్డ్ హాస్పిటల్ కూడా ఉంటుంది. సో ఫీల్డ్ హాస్పిటల్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం రీసెంట్ గా. మనం ఆపరేషన్ అమిస్తాద్ లో వచ్చేసి మనకి ఏంటమ్మది, దాని పేరు క్యూబ్ హాస్పిటల్స్ అలాగని చెప్పి మెన్షన్ చేసుకున్నాం. దాని పేరు చెప్తాను. చైనా సరిహద్దు ప్రధానంగా దృష్టిలో పెట్టి 5 వ్యూహాత్మక విభాగాలు మేజర్ జనరల్ హోదా గల అధికారి సారథ్యం వహిస్తారు. ఓకే, సో ఎవరు ఈ బెటాలియన్ కి ఎవరమ్మా, మేజర్ జనరల్ హోదా కలిగిన వాళ్ళు సారథ్యం వహిస్తారు. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇది ఎక్కడ చైనా సరిహద్దు ప్రధానంగా దృష్టి పెట్టే. ఓకే, మనకి ఎక్కడ ఉంది, ఇది వెస్ట్ బెంగాల్. ఓకే, వెస్ట్ బెంగాల్ పనాగఢ్ కేంద్రంగా ఏర్పాటు చేశారు. నెక్స్ట్ చూడండి, స్పోర్ట్స్. ఈథన్ వాస్ హర్షవర్ధన్ భారత్ సరికొత్త రికార్డు చెస్ గ్రాండ్ మాస్టర్ గా ఆవిష్కృతం. సో మన గ్రాండ్ మాస్టర్స్ అనేవి రీసెంట్ డిస్కస్ చేసుకున్నాం. చెస్ లో 14 సంవత్సరాల వయసులోనే ఎవరమ్మ వీళ్ళు, ఈథన్ వాస్ హర్షవర్ధన్. ఇంపార్టెంట్ పేరు, 97, 98. సో 97వ చెస్ మాస్టర్ గా హర్షవర్ధన్ గెలిచారు. నెక్స్ట్ 98 ఈథన్ వాస్, సారీ 96 వచ్చేసి ఈథన్ వాస్. నెక్స్ట్ గోవాకు చెందిన 14 ఏళ్ల అద్భుత బాల క్రీడాకారుడు ఈథన్ వాస్ 96వ చెస్ గ్రాండ్ మాస్టర్ గా అవతరించారు. అంతర్జాతీయ మాస్టర్ హోదాలో ఉన్న ఈథన్ కేవలం 14 సంవత్సరాల వయసులోనే ఈ టైటిల్ సాధించాడు. నెక్స్ట్ 22 ఏళ్ల హర్షవర్ధన్ జీబీ. ఓకే, తను 97వ గ్రాండ్ చెస్ మాస్టర్ ఇండియాకి రికార్డ్ సాధించారు. నెక్స్ట్ చూడండి, గత రికార్డుల ప్రకారం. సో ఇవన్నీ స్టాటిక్ అనమాట. రీసెంట్ 95th వన్ ఎవరు, అరణ్యక ఘోష్, అస్సాం కేంద్ర. సో మనం రీసెంట్ మెయిన్ ఏంటంటే గుర్తు పెట్టుకోవాల్సిన పేర్లు ఇవి. ఈథన్ వాజ్, హర్షవర్ధన్ జీబీ అనే వాళ్ళు ఏ క్రీడకు సంబంధించిన వాళ్ళు ఎవరు, గ్రాండ్ మాస్టర్ చెస్ కి సంబంధించిన వాళ్ళు. ఓకే, సో నేమ్స్ గుర్తుపెట్టుకోండి సరిపోద్ది, వాళ్ళ ఏజ్ ఏమి కూడా అంత ఇంపార్టెంట్ ఏం కాదు. నెక్స్ట్ అరణ్యక్ ఘోష్. నెక్స్ట్ అలా అస్సాం చెందిన మయాంక్ చక్రవర్తి 94 GM కదా, అంటే గ్రాండ్ మాస్టర్ కింద ఉన్నారు. నెక్స్ట్ అలాగే ముంబై చెందిన 17 ఏళ్ల అరవ డెంగ్లా 93వాడు. అరణ్య వర్షినే జనవరిలో 92 గ్రాండ్ మాస్టర్. ఇదంతా అవసరం లేదా ఇంకా. నెక్స్ట్ ఫిడే గురించి కూడా మనం డిస్కస్ చేసుకున్నాం, ఫిడే. ఓకే, నెక్స్ట్ లాంగ్ జంప్ లో అన్సీ సోజన్ అనే సంచలనం 22 ఏళ్ల నాటి జాతీయ రికార్డు అంజు బాబీ. ఓకే, నెక్స్ట్ కేరళ చెందిన ప్రముఖ అథ్లెట్ అన్సీ సోజన్ లాంగ్ జంప్ లో 22 సంవత్సరాల నాటి జాతీయ రికార్డుని బద్దలు కొట్టింది. నెక్స్ట్ ఒడిశా రాజధాని భువనేశ్వర్ వేదిక నేషనల్ ఇంటర్ స్టేట్ అథ్లెటిక్స్ ఛాంపియన్లో ఈమె స్వర్ణ పథకాన్ని కైవసం చేసుకుంది. ఓకే, 6.88 మీటర్స్ లాంగ్ జంప్. ఓకే, మనకి చూడండి అంజు బాబీ జార్జ్, మీ పేరు విన్నారు లేదో, అంజు బాబీ జార్జ్ ఏథెన్స్ ఒలింపిక్స్ లో 6.83 మీటర్స్ లాంగ్ జంప్ చేసి ప్రపంచంలో ఒక ఇండియన్ తరపున రికార్డు, ఆవిడదే హైయెస్ట్ లాంగ్ జంప్ ఇండియా తరపున అంజు బాబీ జార్జ్ పేరుతో ఉంది. పాత రికార్డులు అధికారంగా అధిగమించింది. సో అంజు బాబీ జార్జ్ ఈ 2004 ఏథెన్స్ లోని ఈ రికార్డు సాధించారు. సో ఇప్పుడు రీసెంట్ గా ఎవరమ్మా, ఆ సోజన్ లాంగ్, అన్సీ సోజన్ లాంగ్, ఏ స్టేట్, కేరళకు చెందిన ఆవిడ. ఓకే, ఈ రికార్డు బ్రేక్ చేసింది. ఇంపార్టెంట్.
నెక్స్ట్ ఈ విజయం అంతర్జాతీయ పోటీలో దేశ ఒలింపిక్ కళలు. సో మనకి నెక్స్ట్ ఒలింపిక్స్ లో ఒక అథ్లెటిక్స్ విభాగంలో లాంగ్ జంప్ లో ఒక మెడల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఎవరమ్మా ఆ స్పోర్ట్స్ పర్సన్ ఎవరంటే అన్సీ సోజన్. ఓకే, అన్సీ సోజన్. నెక్స్ట్ చూడండి, ఇంగ్లాండ్ క్రికెట్ దిగ్గజం బెన్ స్టోక్స్ రీసెంట్ గా రిటైర్ అయిపోయారు. ఓకే, అంతర్జాతీయ క్రికెట్ వేడుకలు. ఇంగ్లాండ్ పురుషుల టెస్ట్ క్రికెట్ కెప్టెన్. నెక్స్ట్ స్టార్ ఆల్రౌండ్ బెన్ స్టోక్స్ వచ్చేసి బౌలింగ్ బ్యాటింగ్ రెండు కూడా ఈయన ఆల్రౌండర్ అనమాట, ఆల్రౌండ్ క్రికెటర్. అన్ని ఫార్మాట్ల నుంచి కూడా రిటైర్ అయిపోయారు. దీంతో ఆయన 15 సంవత్సరాల సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ ప్రస్థానం అధికారికంగా ముగిసిపోయింది. యూకేలో ట్రెంట్ బ్రిడ్జ్ మైదానంలో న్యూజిలాండ్తో జరిగిన 3వ టెస్ట్ మ్యాచ్ వేదికగా ఈయన సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు. ఓకే, నెక్స్ట్ ఆయన కెరీర్ స్టాటిస్టిక్స్ చూడండి. తమ కెరీర్ లో 122 టెస్ట్ మ్యాచ్లు ఆడిన బెన్ స్టోక్స్ 7,273 పరుగులు, 252 వికెట్లు. ఓకే, సో ప్రపంచ టెస్ట్ సెకండ్ పర్సన్ ఈ మైల్ స్టోన్ రాసిన సెకండ్ ఆల్రౌండర్ గా. ఓకే, జాక్వెస్ కలీస్, నెక్స్ట్ అలాగే మనకి రవీంద్ర జడేజా కూడా ఈయనతో పాటు ముందు వరుసలో ఉన్నారు. ఓకే, నెక్స్ట్ టెస్టులతో పాటు ఈయన ఇంగ్లాండ్ తరపున 114 వన్డే అంతర్జాతీయులు కూడా ఆడాడు. అంత ఇంపార్టెంట్ ఏం కాదు. సో బెన్ స్టోక్స్ అనేవాడు ఏ క్రీడకు సంబంధించిన వాడు, క్రికెట్. రీసెంట్ గా ఆయన రిటైర్ అయిపోయారని కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అంతర్జాతీయ షూటింగ్ ఛాంపియన్షిప్ లో భారతదేశానికి ప్రపంచంలోనే ప్రథమ స్థానం. ఓకే, చాలా ఇంపార్టెంట్. ఎక్కడ జరిగిందంటే జర్మనీలో సుహ్ల్. ఓకే, సుహ్ల్ అనే నగరంలో జరిగిన ISSF జూనియర్ వరల్డ్ షూటింగ్ ఛాంపియన్షిప్ 2020లో భారతదేశం ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది. మొత్తం ఎన్ని? 8 గోల్డ్, 8 గోల్డ్, 10 సిల్వర్, నెక్స్ట్ 8 బ్రాంజ్ తో కలిపి ఫస్ట్ ప్లేస్ లో ఉంది. ప్రతిష్టాత్మక పోటీలో భారత జట్టు ఫస్ట్ ప్లేస్ లో ఉంది. మొత్తం 25 పథకాలు గెలుచుకుంది మొత్తం. ఓకే, సో ఎక్కడ జరిగింది చూడండి, అంతర్జాతీయ షూటింగ్ ఛాంపియన్షిప్ జర్మనీలో సుహ్లో జరిగింది. ఓకే, నెక్స్ట్ చూడండి, ఈ మెగా టోర్నమెంట్ భారతదేశం 7 స్వర్ణాలు, 8 రజతాలు మరియు 10 కాంస్య పథకాలు తమ ఖాతాలో వేసుకుంది. అంతర్జాతీయ రేసులో ఇండివిజువల్ న్యూట్రల్ అథ్లెట్స్ 14 పథకాలతో 2వ స్థానంలో. అలాగే చూడండి, వీళ్ళ ఇండివిజువల్ న్యూట్రల్ అథ్లెట్స్ అంటే వీళ్ళు ఏ దేశానికి రిప్రజెంట్ చేయరు. వీళ్ళు ఏ దేశానికి రిప్రజెంట్ చేయకుండా వాళ్ళు మాత్రమే. ఓకే, ఇండివిజువల్ న్యూట్రల్ అథ్లెట్స్ అంటే వాళ్ళు ఏ దేశానికి రిప్రజెంట్ చేయకుండా వాళ్ళ సొంతగా వాళ్ళ ఓన్ పర్సనల్ ఐడెంటిటీతో వాళ్ళు కంటెస్ట్ చేస్తారు. వాళ్ళు చూడండి, ఇండివిజువల్ న్యూట్రల్ అథ్లెట్స్ అంటే వాళ్ళు. ఓకే, ఏ దేశానికి రిప్రజెంట్ చేయరు. వాళ్ళు 14 పథకాలతో 2వ స్థానంలో. నెక్స్ట్ ఇటలీ 10 పథకాలతో 3వ స్థానంలో ఉంది. ఫస్ట్ ప్లేస్ ఇండియా కాబట్టి మనకి ఎక్కువగా అవకాశం ఉంటుంది ఎగ్జామ్ లో అడగడానికి. నెక్స్ట్ 21 ఏళ్ళలోపు వయసు గల ఈ ప్రపంచ శ్రేణి పోటీల కోసం భారత తరఫు నుంచి 84 మంది షూటర్స్ బృందంలో బరిలో దిగారు. ఓకే, ఈ అద్భుత విజయం దేశంలో మౌలిక షూటింగ్ క్రీడలను నియంత్రించే నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా NRA. చూడండి, NRAI. ఓకే, నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నైపుణ్యాన్ని నిదర్శనం. సో రీసెంట్ గా షూటింగ్ లో మన ఇండియా అనేది ఒలింపిక్ లో కానీ 2 బ్రాంజ్ మెడల్స్ తీసుకొచ్చింది షూటింగ్ లో. ఓకే, సో ఇప్పుడు మనకి వరల్డ్ కప్ లో కూడా జూనియర్స్ గెలిచారు. సో ఫ్యూచర్ లో ఇంకా మనం ముందుగా మంచి మెడల్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ చూడండి, రోయింగ్ అంటే ఏంటి? మనకి బోట్ మీద ఇలా రో చేస్తూ ఉంటారు. ఓకే, కేరళలో ఎక్కువగా మనకి కేరళ, ఉత్తరాఖండ్, సో వీటిలో చూస్తుంటే మనకి రోయింగ్స్ అనే ప్లే ఉంటుంది. సో భారత నావికాదళ రోవర్లు, సో ఎవరమ్మా మనకి ఇండియన్ నేవీకి సంబంధించిన వాళ్ళు రోవర్స్ సరికొత్త రికార్డు సృష్టించి ప్రతిష్టాత్మక వరల్డ్ రోయింగ్ కప్ లో దేశ చరిత్రలో మొట్టమొదటి బంగారు పథకాన్ని సాధించారు. ఇంపార్టెంట్ చూడండి. ఓకే, ఎవరమ్మా ఇండియన్ రోవర్స్ మేడ్ హిస్టరీ బై విన్నింగ్ ఇండియాస్ ఫస్ట్ ఎవర్ గోల్డ్ మెడల్ at the prestigious World Rowing Cup. నెక్స్ట్ స్విట్జర్లాండ్ ఎక్కడమ్మా లూసెర్న్ నగరంలో జరిగిన వరల్డ్ రోయింగ్ కప్ పోటీలో 2020 జూన్ 27 అద్భుత విజయం నమోదైంది. అంతర్జాతీయ అతిథుల సమక్షంలో ప్రసిద్ధ రోచ్చి రోయింగ్ స్కోర్స్ వేదికగా ఈ చారిత్రక ఘనత ఆవిష్కృతమైంది. ఎక్కడ జరిగిందంటే స్విట్జర్లాండ్. ఓకే, ప్లేస్ గుర్తుపెట్టుకొని స్విట్జర్లాండ్ లో లూసెర్న్. నెక్స్ట్ ఆ పేర్లు కూడా చూడండి. భారత సైన్యానికి చెందిన హవిల్దార్ లక్ష్మణ్. సో ఎవరు భారత సైన్యానికి చెందిన హవిల్దార్ లక్ష్మణ్ మరియు హవిల్దార్ ఉజ్వల్ కుమార్. సో వీళ్ళిద్దరు కూడా మన ఇండియన్ ఆర్మీకి చెందిన వాళ్ళు. ఓకే, సో నెక్స్ట్ పురుషుల తేలికపాటి డబుల్ స్కల్స్ రేసింగ్ విభాగంలో 2 సైనికులు అగ్రస్థానంలో నిలిచారు. ఓకే, నెక్స్ట్ 2000 మీటర్లు మొత్తం అంటే 2 కిలోమీటర్స్. 2 కిలోమీటర్లో 6 minutes 26 seconds లోనే వీళ్ళు రీచ్ అయిపోయారు. చూడండి, రోయింగ్ 22 కిలోమీటర్లు 2000 మీటర్లు ఒలింపిక్ రేస్ దూరాన్ని కేవలం 6 నిమిషాల 26 సెకండ్ల రికార్డు సమయంలో పూర్తి చేశారు.
సో గోల్డ్ ప్రైజ్ వచ్చింది. నెక్స్ట్ ఈ అపూర్వ ఘనత అంతర్జాతీయ క్రికెట్ లో దేశ కీర్తిని పెంచే భారత సైన్య క్రీడా శిక్షణ వ్యవస్థ విజయానికి ఆర్మీ స్పోర్ట్స్ విజయానికి నిలవెత్తిన నిదర్శనం. సో చూడండి, మనం ఇప్పుడు మెల్లమెల్లగా స్పోర్ట్స్ లో కూడా ఎవాల్వ్ అవుతున్నాం, మంచిగా రిజల్ట్స్ వస్తున్నాయి. ఫ్యూచర్ లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఒలింపిక్ లో మంచి రిజల్ట్స్. నెక్స్ట్ చూడండి, పర్సన్స్ ఇన్ న్యూస్. హెచ్డిఎఫ్సి బ్యాంక్ పార్ట్ టైం చైర్మన్ గా మాజీ సిఈసి రాజీవ్ కుమార్. సిఈసి అంటే చీఫ్ ఎలక్షన్ కమిషనర్. ఈయన చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గా రిటైర్ అయిన తర్వాత ఇప్పుడు హెచ్డిఎఫ్సికి పార్ట్ టైం చైర్మన్ గా నియమించారు. హెచ్డిఎఫ్సికి పార్ట్ టైం చైర్మన్ ఈయన 3 ఏళ్ల కాల పరిమితి కొరకు నియమించగా, ఈ నియమానికి భారత రిజర్వ్ బ్యాంక్ ఎవరు ఇస్తారు ఆమోదం? ఆర్బీఐ. ఇండియన్ కమర్షియల్ బ్యాంక్స్ అన్నిటికీ కూడా గార్డియన్ ఎవరు? ఆర్బీఐ. సో ఆర్బీఐ వచ్చేసి మనకి నియమించింది ఎవరిని? రాజీవ్ కుమార్, సిఈసి మాజీ సిఈసి అతను. రాజీవ్ కుమార్ ని హెచ్డిఎఫ్సి పార్ట్ టైం చైర్మన్ గా నియమించారు. సో జస్ట్ నేము ఏ బ్యాంకు గుర్తుపెట్టుకొని సరిపోద్ది. నెక్స్ట్ చూడండి, ఈ నైతిక విలువ కారణాలతో 2026 మార్చిలో రాజీనామా చేసిన అటాను చక్రవర్తి స్థానంలో ఈయన బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుత తాత్కాలిక చైర్మన్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న ఈ ప్రముఖ బ్యాంకర్ కేకే మిస్త్రీ నుండి ఈయన బాధ్యతలు స్వీకరిస్తారు. నెక్స్ట్ చూడండి, ప్రసిద్ధ తమిళ చిత్ర దర్శకులు ఎవరో భాగ్యరాజు. సో లాస్ట్ వీక్ లో ఈయన చనిపోయారు. మనం ఇతనికి ఎటువంటి పద్మశ్రీ కానీ పద్మభూషణ్ కానీ ఏమీ లేవు, సో అందుకు డిస్కస్ చేయలేదు. కానీ జస్ట్ నేమ్ గుర్తుపెట్టుకోండి, భాగ్యరాజు అనే వాళ్ళు తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన వాళ్ళు. భాగ్యరాజు మన తెలుగులో కూడా యాక్ట్ చేశారు ఇతను. దక్షిణ భారత సినిమా రంగంలో మైలురాయికి నిలిచిన తమిళ చిత్ర దర్శకుడు, నటుడు మరియు స్క్రీన్ రైటర్ కె భాగ్యరాజ్ కన్నుమూశారు. ఎంత 73 years లోని. ఈయన 25 మూవీస్ డైరెక్ట్ చేశారు, 75 మూవీస్ లో యాక్ట్ చేశారు. సో జస్ట్ నేమ్ గుర్తుపెట్టుకోండి, ఇటీవల మరణించిన కె భాగ్యరాజు ఏ రంగానికి చెందిన వాళ్ళు? తమిళనాడు సినీ చిత్ర పరిశ్రమకు సంబంధించిన వాళ్ళు. సరిపోద్ది. నెక్స్ట్ అవార్డ్స్ చూడండి. ప్రపంచ వాతావరణ సంస్థ, వరల్డ్ మెటలాజికల్ ఆర్గనైజేషన్, అంతర్జాతీయ వాతావరణ శాస్త్రంలో అత్యున్నతమైన ఐఎంఓ బహుమతిని ఫ్రాన్స్ కు చెందిన డాక్టర్ ఫ్లోరెన్స్ రాబియర్, పేరు గుర్తుపెట్టుకోండి, డాక్టర్ ఫ్లోరెన్స్ రాబియర్. నెక్స్ట్ ఇలా అవార్డ్స్ లో మనకి ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్, అగ్రికోలా అలాగని చెప్పేసి మన ప్రధాని మోడీ గారికి ఇచ్చారు అగ్రికోలా. అది ఇంపార్టెంట్. నెక్స్ట్ చూడండి, డాక్టర్ ఫ్లోరెన్స్ రాబియర్ కింద ఐఎంఓ బహుమతి ఎవరిస్తారు? వరల్డ్ మెటలాజికల్ సంస్థ ఆర్గనైజేషన్. నెక్స్ట్ కంప్యూటర్ ఆధారిత న్యూమరికల్ వాతావరణ అంచనా నమూనాల అభివృద్ధికి, విపత్తుల ముందస్తు హెచ్చరికలకు ఏమి చేసిన సేవలకు గాను. సో మనకి ముందుగానే హెచ్చరికలు, వాతావరణంలో ఎటువంటి ఏమైనా ప్రమాదాలు జరుగుతున్నాయి అలాగని చెప్పేసి ముందుగానే హెచ్చరికలు. నెక్స్ట్ కంప్యూటర్ ఆధారిత, ఇప్పుడు చూడండి మనకి కంప్యూటర్ ఆధారిత న్యూమరికల్ వాతావరణ అంచనా. సో ముందుగానే ఎస్టిమేషన్, మన ఫోర్కాస్టింగ్ అంటే వెదర్ ఫోర్కాస్టింగ్. సో వెదర్ ఫోర్కాస్టింగ్ అనేది కూడా డెవలప్ చేసిందంట మోడల్స్. ఆ మోడల్స్ డెవలప్ చేసినందుకు, హెచ్చరికలు చేసినందుకు ఈవిడికి ఏంటి ఈ సేవలు గుర్తించి ఐఎంఓ 71st ఐఎంఓ అవార్డు ఈవిడికి వచ్చింది. ఈమె ఐరోపా ఖండ ప్రసిద్ధ యూరోపియన్ వాతావరణ అంచనాల కేంద్రానికి 2016 నుంచి 2020 వరకు డైరెక్టర్ జనరల్ గా వర్క్ చేశారు. ఇది కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ చూడండి, 3D 4D వార్ డేటా ఎస్టిమేషన్ ఏ వెదర్ మోడల్స్ ఈవిడ వర్క్ చేసినట్లు చూడండి. 1997 లో అంతర్జాతీయ వాతావరణ శాస్త్రంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన 4D వార్ డేటా అసిమ్యులేషన్ అనే వ్యవస్థని ఈవిడ తీసుకొచ్చారు. 4D వార్ డేటా అసిమ్యులేషన్ అనే వ్యవస్థ అమల్లో కీలక పాత్ర పోషించారు. ఉపగ్రహ సమాచారం వాడుకుంటూ కృత్రిమ మేధస్సు ఏ ఆధారిత వాతావరణ నమూనాల తయారీకి పటిష్ట పరిశోధన చేశారు. సో మనం యూజువల్గా ఏంటి, మనకి శాటిలైట్స్ అనేవి పిఎస్ఎల్వి శాటిలైట్స్, పిఎస్ఎల్వి శాటిలైట్స్ అనేమో వెదర్ ఫోర్కాస్టింగ్ కి మనం యూజ్ చేస్తాం. పోలార్ రేంజ్, అందులో ఉన్న శాటిలైట్స్ డేటాను మనం ఇక్కడ మన ఇండియాకి అయితే యూజ్ చేసుకొని మనం వెదర్ ఫోర్కాస్ట్ చేస్తారు. అలాగే ఉపగ్రహ సమాచారం వాడుకుంటూ ఏఐ యూజ్ చేశారు. ఇందులో కూడా ఇవిడ ఏఐ యూజ్ చేశారు. నెక్స్ట్ ప్రస్తుతం బ్రిటన్ చెందిన ప్రతిష్టాత్మక యూకే మెట్ ఆఫీస్ లో యూకే మెట్ ఆఫీస్ లో నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా వర్క్ చేస్తారు. సో ఇవన్నీ కూడా మనకు అవసరం లేదు. మనకు అవార్డు రీసెంట్ గా న్యూస్ లో ఎందుకు వచ్చారు, ఈవిడికి రీసెంట్ గా ఒక అవార్డు వచ్చింది. అవార్డు ఎవరు ఇచ్చారు, ఆవిడకి ఏ అవార్డు వచ్చింది, ఆవిడ పేరేంటి, ఈ 3 గుర్తుపెట్టుకోండి. ఆవిడ ఏ దేశం సంబంధించిన, ఫ్రాన్స్ కి సంబంధించిన డాక్టర్ ఫ్లోరెన్స్ రాబియర్ కి ఐఎంఓ బహుమతి వచ్చింది. ఎవరు ఇచ్చారు? ఇంటర్నేషనల్ వరల్డ్ మెటలాజికల్ ఆర్గనైజేషన్.